హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఈరోజు మరో కొత్త నవలను స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజు నుంచి ఆడియో సీరియల్గా మీకు అందించబోతున్న ఈ నవల అందమైన మనసు నవలను ఆడియో రూపంలో రెండో భాగం వింటారు. ఈ నవలను వ్రాసిన వారు ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. చదువుతున్నది మా ఊరు విజయలక్ష్మి. ఇక కథలోకి వెళ్దామా? ఆ రోజు రాత్రి నివేద పడుకునే ముందు లైట్ ఆపేస్తుంటే ఆమె మొబైల్ రింగ్ అయింది. ఈ టైంలో ఫోన్ ఎవరు చేస్తున్నారు అని అనుకుంటూ మొబైల్ పట్టుకుని నెంబర్ చూసింది. కొత్త నెంబర్. లిఫ్ట్ చేసి హలో అంది. ఏఎస్పీ సూర్యదేవ్ని మాట్లాడుతున్నా అన్నాడు సూర్యదేవ్. నివేద గుండె దడదడమంది. సార్ సార్ మీరా అంటూ తడబడింది. ఆశ్చర్యపోయింది. ఏం చేస్తున్నారు? ఈరోజు కాలేజ్కి వెళ్లారా అడిగాడు మామూలుగానే సూర్యదేవ్. బయట ఉన్న వెన్నెల ఇప్పుడు ఆ గదిలోకి వచ్చినట్టయింది. కాలేజ్కి వెళ్ళొచ్చాను. డిన్నర్ చేసి ఇక పడుకుందామంటే మీ ఫోన్ వచ్చింది సార్. మీరేం చేస్తున్నారు? యాదృచ్ఛికంగానే అడిగింది. నేను నా డ్యూటీ అయ్యాక ఆఫీసర్స్ క్లబ్కి వెళ్ళాను. అక్కడ షటిల్ ఆడి ఇంటికొచ్చి డిన్నర్ చేశాను. కొద్దిసేపు మీ గురించి ఆలోచించాను. ఈ నెంబర్ మీది అని ఉదయం అలేఖ్య చెప్పింది కదా, అది గుర్తొచ్చి కాల్ చేశాను అన్నాడు. ప్రాబ్లం తనది కదా, తన గురించి ఆలోచించాలి గాని నా గురించి ఎందుకు ఆలోచించారు అడిగింది నివేద. ఎందుకంటే నివేద చాలా సాఫ్ట్ అమ్మాయి, ఊరుకూరికే బెదిరిపోతుంది. అలేఖ్య కంచు, వీళ్ళిద్దరికీ ఎలా సింక్ అయిందా అని ఆలోచించాను అన్నాడు సూర్యదేవ్. అలేఖ్య కంచు అని మీకెలా తెలిసింది అడిగింది నివేద. ఎలా అంటే, నేను సివిల్ సర్వీస్ రాసి 22 ఏళ్లకే ఏఎస్పీ అయ్యాను. అలాంటి చిన్న చిన్న దేవరహస్యాలు నాకు తెలిసిపోతూ ఉంటాయి. చాలా చాలా ఈజీ అన్నాడు నవ్వాపుకుంటూ. నివేద ఆపుకోలేనంతగా నవ్వింది. ఆ నవ్వును విన్నాడు. ఇంకా నవ్వితే వినాలనుకున్నాడు. ఆమె నవ్వు ఆగింది. పూలు రాలడం ఆగినట్టయింది. మీ ఫ్రెండ్ అలేఖ్య గురించి మీతో మాట్లాడొచ్చా సూటిగా అన్నాడు. ఏం మాట్లాడతాడో అన్నట్టు ఆగింది నివేద. అలేఖ్య చెప్పేవన్నీ నిజాలేనా? మల్లికార్జున్ ఎలాంటివాడు అన్నాడు వెంటనే. అవి పోలీస్ ప్రశ్నల్లాగే ఉన్నాయి. కష్టమైన ప్రశ్నలు అడిగారు అంది నివేద. మీకు తెలిసినంతవరకే చెప్పండి. మీరు తన ఫ్రెండ్ కదా, కొంతైనా తెలిసి ఉంటుంది కదా. జస్ట్ క్లారిటీ కోసం అడిగానంతే అన్నాడు. అలేఖ్య చెప్పేవి నిజాలే, కానీ అవి మీలాంటి పెద్ద ఆఫీసర్స్ దగ్గరకు తీసుకొచ్చేంత పెద్దవి కావేమో. చెప్తే వినదు, మళ్ళీని మార్చాలి అంటుంది. నిజానికి అతను ప్రపంచానికి ఒక వ్యక్తి మాత్రమే. అతన్ని నమ్ముకున్న అలేఖ్యకు మాత్రం అతనే ప్రపంచం. అది అతను తెలుసుకోవాలి. అప్పుడే ఏ మార్పు అయినా. మల్లికార్జున్ గురించి అలేఖ్య చెప్పింది తప్ప ఎక్కువేం తెలియదు నాకు అంది నివేద. సరే, ఇక నేనుంటాను. గుడ్ నైట్ వేద అన్నాడు. గుడ్ నైట్ సార్ అంది నివేద. సూర్యదేవ్ ఫోన్ కట్ చేశాడు. ఇది నా నెంబర్తో ఏఎస్పీ గారికి ఫోన్ చేసి నన్ను ఇరికించింది కదా, ఇంకా ఎన్నెన్ని ప్రశ్నలు అడుగుతారో ఏమో అని మనసులో అనుకుంటూ పడుకుంది నివేద. రోజులు చాలా వేగంగా గడుస్తున్నాయి. హరనాథరావు ముంబైలోనే ఉన్నాడు. సత్యవతికి కాలు బాగయింది. ఆమె ఎప్పట్లాగే నడుస్తూ అన్ని పనులు చేసుకుంటోంది. చైత్రన్కి నెల నెలా డబ్బులు పంపుతున్నాడు వినీల్. మల్లికార్జున్ చేసే పనులకు రోజుకో రకంగా ఆశ్చర్యపోతూ అతను మారితే బాగుండని ఎదురుచూస్తోంది అలేఖ్య. నివేద గొంతు వినాలనిపించినప్పుడు అలేఖ్య ఎలా ఉంది అంటూ సూర్యదేవ్ నివేదకు ఫోన్ చేస్తున్నాడు. నివేద ఒక్క రింగికే అతని కాల్ని లిఫ్ట్ చేసి హలో అనడం అతనికి ఆశ్చర్యం కన్నా ఆనందం అనిపిస్తుంది. కొన్ని వేల యుగాల నుండి అతను చెప్పాలనుకున్నది ఇప్పుడు చెబుతున్నట్టున్న అతని మాటల మంచుధార ఆమె మనస్సును మెల్లగా తడపడం మొదలైంది. అతని మాటలు వింటున్నప్పుడు ఆమెలో అవ్యాజమైన, అవ్యక్తమైన ప్రకంపనలు పుడుతున్నాయి. అతను ఫోన్ చేసేది అలేఖ్య కోసం కాదు, తన కోసమే అని ఆమెకు అర్థమైంది. కాని మనసు ఎటులాగితే అటు వెళ్లకుండా ఆపడం తప్పనిసరి అన్నట్టు ఆమె మనసును బాగా తొక్కిపెడుతోంది. ఆర్మీలో ఉండే సహస్ర వాళ్ల అన్నయ్య ఎప్పుడు వస్తాడా, సహస్రను ఎప్పుడు పెళ్లి చేసుకుందామా అని ఎదురుచూస్తున్నాడు వినీల్. వారం రోజుల తర్వాత ఆఫీసర్స్ క్లబ్లో షటిల్ ఆడుతూ పరధ్యానంగా ఉన్న డాక్టర్ వినీల్ని చూసి, ఏంటలా ఉన్నావు వినీల్, హాస్పిటల్లో ఏమైనా ప్రాబ్లమా అడిగాడు సూర్యదేవ్. అలాంటిదేం లేదు సూర్యదేవ్. 4 రోజుల క్రితం
ఆర్మీలో ఉన్న సహస్ర వాళ్ళ అన్నయ్య వచ్చారు. మా గురించి ఆయనతో చెప్పింది. ఆయన ఓకే అన్నారట. ఆ విషయం చాలా సంతోషపడుతూ చెప్పింది సహస్ర. కాని ఎందుకో ఏమో ఆ మరుసటి రోజు నుండే నాకు కాల్ చేయడం మానేసి నేను కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పటికి 3 రోజులయింది మాట్లాడి. ఏమైందో అర్థం కావడం లేదు అన్నాడు డాక్టర్ వినీల్. అక్కడ మీ కామన్ ఫ్రెండ్స్ లేరా? లేరు. అంతా కొత్త డాక్టర్సే ఉన్నారు. హాస్పిటల్కి కాల్ చేశావా? చేశాను. హాస్పిటల్కి రావట్లేదన్నారు. ఎందుకు రాలేదో తెలీదన్నారు. అవునా? అయితే ఇంకో పని చెయ్యొచ్చు వినీల్. మీ మావయ్య గారబ్బాయి చైత్రన్ ఆ ఏరియాలోనే హాస్టల్లో ఉంటున్నాడని చెప్పావు కదా, అతన్ని ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేయమని చెప్పు. ఈ లోపలే సహస్ర గారు నీకు ఫోన్ చేస్తే నో ప్రాబ్లం. ఓకేనా? అన్నాడు సూర్యదేవ్. అతనక్కడ లేడు సూర్యదేవ్. నిన్ననే ఏదో జాబ్ ఆఫర్ ఉందని బెంగుళూరు వెళ్ళాడు. వచ్చేసరికి టైం పట్టొచ్చు అన్నాడు వినీల్. అయినా ఫోన్ చేస్తుందిలే వినీల్, కంగారెందుకు అంటూ పక్కనే ఉన్న టవల్ తీసుకుని చేతులు తుడుచుకున్నాడు సూర్యదేవ్. కొద్దిసేపయ్యాక ఎవరి కారులో వాళ్లు వెళ్లారు. ఆ రాత్రి నిద్రపోలేదు వినీల్. తెల్లవారి టిఫిన్ తినకుండానే హాస్పిటల్కి వెళ్ళాడు. సగం ఓపి చూడగానే విసుగనిపించి ఇంటికి వెళ్ళాడు. ఇంటికెళ్ళాక ఆలోచిస్తూ పడుకున్నాడు. ఎంతసేపు ఆలోచించినా సహస్ర ఏమైందో అర్థం కాలేదు. లైట్లు వెలిగే వరకు అలాగే పడుకున్నాడు. క్లబ్కు వెళ్లలేదు. డిన్నర్ చేయలేదు. సహస్ర ఎప్పుడు ఫోన్ చేస్తుందో అని ఎదురు చూస్తూ నిద్రపోకుండా కూర్చున్నాడు. తెల్లవారుతుందనగా ఇక ఆపుకోలేక నిద్రపోయాడు. తలుపును దబదబా బాదుతుంటే లేచి తలుపు తీశాడు వినీల్. ఎదురుగా సత్యవతి, నివేద కనిపించారు. ఏంటమ్మా అన్నాడు వినీల్. అతని గొంతు ఎప్పట్లా లేదు. చాలా నీరసంగా ఉంది. ఒంట్లో బావుండలేదా నాన్న, అలా ఉన్నావు? కంగారు పడుతూ అడిగింది సత్యవతి. బావుందమ్మా, నువ్వేం కంగారు పడకు. కిందకెళ్ళు, నేనొస్తున్నా అంటూ ఆమెను కిందికి పంపాడు. ఒక అరగంటలో రెడీ అయ్యి స్టెత్ పట్టుకుని కిందకొచ్చాడు వినీల్. అమ్మా, నేను హాస్పిటల్కి వెళుతున్నా అన్నాడు. టిఫిన్ తినలేదు, కాఫీ తాగలేదు, అలాగే వెళ్తావా హాస్పిటల్కి? నివేద కాఫీ ఇస్తుంది, కనీసం కాఫీ అయినా తాగి వెళ్ళు అంది సత్యవతి. వద్దమ్మా, నేను వెళ్ళాలి అంటూ వెళ్ళిపోయాడు వినీల్. కొద్దిసేపటి తర్వాత వినీల్ హాస్పిటల్ ముందు అరుపులు, కేకలు, ఏడుపులు వినిపించాయి. శవం తాలూకా బంధువులు శవాన్ని హాస్పిటల్ ముందు పెట్టుకుని ధర్నా చేస్తున్నారు. డాక్టర్ వినీల్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున అరుస్తున్నారు. హాస్పిటల్ ఇన్ఛార్జ్ పోలీసులకు ఫోన్ చేశాడు. వెంటనే పోలీసులు అక్కడికొచ్చారు. అప్పటికే అక్కడి పరిస్థితి పూర్తిగా అదుపు తప్పి ఉంది. హాస్పిటల్ ఫర్నిచర్ని ధ్వంసం చేస్తూ డాక్టర్ వినీల్ దగ్గరకు వెళ్లి తిట్టుకుంటూ, కొట్టుకుంటూ బయటకు లాక్కొచ్చారు. ఈ లోపలే సంఘటనా స్థలానికి వస్తూ వస్తూ ఇన్స్పెక్టర్ గారు ఏఎస్పీ గారికి పరిస్థితిని వివరించారు. వెంటనే ఏఎస్పీ సూర్యదేవ్ అక్కడికొచ్చారు. డాక్టర్ వినీల్ని లాక్కొచ్చి కొట్టడం సూర్యదేవ్ చూశాడు. సూర్యదేవ్ వేగంగా అక్కడికి వెళ్లి డాక్టర్ వినీల్ని వాళ్లు కొట్టకుండా పక్కకు తప్పించాడు. మృతుడి బంధువులనుద్దేశించి, మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. మా మీద నమ్మకం ఉంచి అతన్ని వదిలిపెట్టండి. అలా కాకుండా మీరు డాక్టర్ గారిని కొట్టినట్టయితే విధి నిర్వహణలో ఉన్న డాక్టర్ని కొట్టినందుకు గాను మీ మీద కేసు అవుతుంది. అలా కాక మీరు అతన్ని వదిలిపెడితే డ్యూటీని అశ్రద్ధ చేసి ఒకరి మృతికి కారణమైనందుకు డాక్టర్ పైన కేసు పెట్టి చట్టరీత్యా చర్య తీసుకుంటాం. నేరస్తులు ఎంతటి వారైనా వదిలిపెట్టం. నా మీద నమ్మకం ఉంచి మీరు ఆందోళన విరమించి వెళ్ళిపోండి అన్నాడు సూర్యదేవ్. పరిస్థితి అదుపులోకొచ్చింది. వెంటనే డాక్టర్ వినీల్ని వాళ్ల నుండి విడిపించి సురక్షితంగా పోలీస్ వాహనంలో ఎక్కించాడు. పోలీస్ స్టేషన్కు తీసుకుపోండి అంటూ ఆర్డర్ వేశాడు సూర్యదేవ్. పోలీస్ వాహనం వెళ్లిపోయింది. ఏఎస్పీ సూర్యదేవ్ మృతుని భార్యను ఉద్దేశించి, మీరు వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి దరఖాస్తు ఇవ్వండి. డాక్టర్ పైన కేసు రిజిస్టర్ చేస్తారు. ఆయన్ను వెంటనే జైలుకు పంపిస్తారు. చనిపోయిన వ్యక్తిని మీకెలాగూ తెచ్చివ్వలేము, కానీ మీకు న్యాయం మాత్రం చేస్తాం అంటూ ధైర్యం చెప్పి వెళ్లిపోయాడు సూర్యదేవ్. ఆమె వెళ్లి డాక్టర్ గారి మీద కంప్లైంట్ ఇవ్వగానే ఇన్స్పెక్టర్ గారు కేసు రిజిస్టర్ చేశారు. సాక్షుల వివరాలను సేకరించారు. డాక్టర్ వినీల్ని రిమాండ్కు తరలించారు. అప్పుడే ముంబై నుండి వచ్చిన హరనాథరావు టీవీలో వస్తున్న స్క్రోలింగ్ చూసి షాక్ అయ్యాడు. సత్యవతి కళ్ళు తిరిగి పడిపోయింది. ఆమె ముఖం మీద పని మనిషి నీళ్లు చల్లగానే లేచింది. నివేద అప్పుడు ఇంట్లో లేదు, కాలేజీలో ఉంది. హరనాథరావు వెంటనే షాక్లోంచి తేరుకుని కారుని వేగంగా డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్కి వెళ్లాడు. ఆయన్ని చూడగానే, డాక్టర్ గారిని
పోలీసులు తీసుకెళ్లారు సార్ అని హాస్పిటల్ సిబ్బంది బాధపడుతూ చెప్పారు. ఏం జరిగింది? ఆతృతగా ఆందోళనగా అడిగాడు హరనాథరావు. డాక్టర్ గారు చేసిన శస్త్రచికిత్సలో జరిగిన పొరపాటు వల్ల పేషెంట్ ప్రధానమైన రక్తనాళం తెగి రక్తస్రావం జరిగింది సార్. డాక్టర్ ఆ రక్తస్రావాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. పేషెంట్ చనిపోయాడు అన్నారు. ఆయన అక్కడి నుంచి వెళ్లి ఇన్స్పెక్టర్ గారిని కలిశాడు. విషయం అడిగాడు. కేసు రిజిస్టర్ అయింది. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. మీరు బెయిల్ తెచ్చుకుని డాక్టర్ గారిని విడిపించుకు వెళ్ళండి అన్నారు ఇన్స్పెక్టర్. హరనాథరావు వెంటనే లీడింగ్ అడ్వకేట్ దగ్గరకు వెళ్ళాడు. బెయిల్ గురించి మాట్లాడాడు. ఇంటికి వెళ్ళాడు. కలలో కూడా ఊహించని ఆ విపత్తుకి ఆయన మనసంతా పుండులా తయారైంది. ఆయన్ని చూడగానే సత్యవతి ఏడుపు ఆగలేదు. మౌనంగా చూడడం తప్ప ఆయనేం మాట్లాడలేదు. సత్యవతిని ఓదార్చడం నివేద పని అయింది. ఆ రాత్రంతా ఆ ఇంట్లో ఎవ్వరూ నిద్రపోలేదు. మనోవ్యధతో మానసిక నరకం చూశారు. తెల్లవారి ఆ అడ్వకేట్ కోర్టులో బెయిల్ పేపర్ని మూవ్ చేశాడు. ఆ కోర్టులో పోలీసుల తరపున గవర్నమెంట్ లాయర్ బెయిల్ ఇవ్వనని గట్టిగా వాదించాడు. ఆ వాదోపవాదాలు జరిగే వరకు సాయంత్రం 5 దాటింది. జడ్జిగారు బెయిల్ ఇవ్వలేదు. తరువాతి రోజు ఆదివారం కావడం వల్ల సోమవారం సాయంత్రానికి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత హరనాథరావు బెయిల్ పేపర్ పట్టుకుని సెంట్రల్ జైలుకు వెళ్ళాడు. అక్కడ జైలు అధికారులకు చూపించాడు. వాళ్ళు అక్కడి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి డాక్టర్ వినీల్ని బెయిల్పై బయటకు పంపించేసరికి రాత్రి 9 గంటలయింది. ఇంటికొచ్చిన వినీల్ని చూశాకనే ఆ ఇంట్లో అందరూ కలిసి కూర్చుని భోంచేశారు. వినీల్ భోంచేశాక ఎవ్వరితో మాట్లాడకుండా తన గదిలోకెళ్ళి పడుకున్నాడు. తెల్లవారింది. పనంతా అయ్యాక స్నానం చేసి రెడీ అయ్యి కాలేజీకి వెళ్లాలని గదిలోంచి బయటకొచ్చింది నివేద. సత్యవతి ఏడుస్తుంటే, ఊరుకో సత్య అంటూ సత్యవతి దగ్గర కూర్చుని ఉన్నాడు హరనాథరావు. వాళ్లను చూడగానే, ఏమైంది మావయ్య? అత్తయ్య ఏడుస్తున్నారెందుకు అంటూ వాళ్ల దగ్గరికి వెళ్ళింది నివేద. వినీలింకా గదిలో పడుకునే ఉన్నాడు నివేద. మేం వెళ్లి పిలిచినా లేవడం లేదు. వాడినలా చూస్తుంటే భయంగా ఉంది. ఈ ఇంటికేదో అయిందనిపిస్తోంది. లేకుంటే ఎలా ఉన్న వినీల్ ఎలా అయ్యాడో చూడు అన్నాడు బాధగా హరనాథరావు. నివేదన చూడగానే సత్యవతి లేచి కూర్చుంది. వాడు అలా ఉంటే నేను బ్రతకను వేద. అంత బాధగా ఉంది నాకు. నువ్వు లేపితే లేస్తాడేమో, వెళ్ళి లేపు. అత్తయ్య చచ్చిపోతానంటుందని వాడికి చెప్పు అంది. చచా, అలా మాట్లాడకండి అత్తయ్య. నువ్వు చచ్చిపోవడమేంటి? నేను వెళ్ళి బావని లేపుతానుండండి అంటూ పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళింది నివేద. వినీల్ ఉండే గది తలుపు తీసే ఉండడంతో లోపలికి వెళ్ళింది నివేద. నిద్రపోతున్నావా బావా అంది బెడ్ దగ్గరికి వెళ్ళి. అతను కదల్లేదు, మెదల్లేదు. ఇప్పుడు టైం ఎంతయిందో తెలుసా? ఇంతసేపు ఎప్పుడైనా పడుకున్నావా? లే బావా, లే అంది నివేద. అతను లేవలేదు. కళ్ల మీద చేయి పెట్టుకుని పడుకునున్నాడు. అతని చేతిని చనువుగా పట్టుకుని మెల్లగా లేపింది నివేద. లే బావా, నువ్విలా పడుకుంటే అత్తయ్య మామయ్య బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, చచ్చిపోతామంటున్నారు. ఇదేనా నువ్వు వాళ్లకు వెయ్యాల్సిన శిక్ష? ఇలా ఎందుకు బావా? వాళ్ళేం తప్పు చేశారు? ముందు నువ్వు లే బావా అంది నివేద. నా మనసేం బాగాలేదు నివేద అంటూ లేచి కూర్చున్నాడు వినీల్. జరిగిన సంఘటన అలాంటిది కాబట్టి మనసు అలాగే ఉంటుంది బావా. మర్చిపోవాలి. దాన్నే గుర్తు చేసుకుంటే మనసు బాగుంటుందా? నువ్వొక డాక్టర్వి. ఇలాంటివి నీకు తెలీదా? అతన్నేమైనా నువ్వు కావాలని చంపావా? అయినా జైలుకు వెళ్ళావు, శిక్ష అనుభవించావు. ఇంకా నిన్ను నువ్వు ఇలా శిక్షించుకోవడం దేనికి? దీనివల్ల ఏమొస్తుంది? నీతో పాటు ఇంట్లో వాళ్లు కూడా క్షోభపడతారు. నువ్విలా ఉండొద్దు బావా అంది. పక్కనే ఉన్న కుర్చీని లాక్కుని అతనికి ఎదురుగా కూర్చుంది. నువ్విక్కడ ఉండొద్దు నివేద, ప్లీజ్ వెళ్ళు అన్నాడు. నేను వెళ్ళను బావా. నువ్వెందుకిలా ఉండాలి? ఏదో అలా జరిగిందని ఎప్పుడూ అలాగే జరుగుతుందా? నువ్వు మనుషుల ప్రాణాలను కాపాడేవాడివి కానీ తీసేవాడివి కాదు. నువ్వు ఎన్నో ఆపరేషన్లు చెయ్యాలి, ఎందరో రోగుల్ని చూడాలి. నువ్వు ఆలోచించాల్సింది జరిగిపోయింది కాదు, ఇప్పుడు జరగాల్సింది. నువ్వు లేచి తిరిగితేనే అత్తయ్య ఎప్పట్లా ఉంటుంది. లేకుంటే ఆమె మనకు దక్కదు. అత్తయ్యకేమైనా జరిగితే నేను తట్టుకోలేను. అత్తయ్య అంటే నాకెంత ప్రాణమో నీకు తెలుసు. లే బావా, లేచి స్నానం చెయ్యి అంటూ వినీల్ని పట్టుకుని బలవంతంగా లేపింది. నువ్వు బాగా మొండిదానివి నివేద, పట్టుపడితే వదలవు అంటూ లేచి వాష్రూంలోకెళ్లాడు వినీల్.
అతను స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యే వరకు బయట బాల్కనీలో నిలబడింది. అతను మళ్ళీ పడుకోబోయాడు. అది చూసి, ప్లీజ్ బావా, పడుకోవద్దు. నీకోసం అత్తయ్య వాళ్ళు ఎదురుచూస్తున్నారు. కిందికెళ్దాం అంటూ అతని చెయ్యి పట్టుకుని గదిలో నుంచి బయటకు తీసుకొచ్చింది. ఇద్దరూ కలిసి మెట్లు దిగుతుంటే సత్యవతి, హర్నాథరావు అలాగే చూశారు. వినీల్ చేయి ఇంకా నివేద చేతిలోనే ఉంది. వాళ్లను చూడగానే సత్యవతి ముఖం వికసించింది. హరనాథరావు సంతోషపడ్డాడు. అత్తయ్య, వినీల్ బా వస్తున్నాడు చూడు, చెప్పానా తీసుకొస్తానని అంటూ నవ్వుతూ వెళ్లి వినీల్ని డైనింగ్ టేబుల్ ముందు కూర్చోబెట్టింది. నివేద చేస్తున్న పనికి వినీల్ కూడా నవ్వాడు. వాళ్లను చూస్తుంటే సత్యవతిలో ఎప్పుడూ రాని ఒక ఆలోచన వచ్చింది. అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. నివేద కాలేజ్కి వెళ్ళింది. వినీల్ హాస్పిటల్కి వెళ్లలేదు. అసలు హాస్పిటల్కి వెళ్లాలంటేనే గిల్టీగా ఉంది. అందుకే తల్లి దగ్గర కూర్చున్నాడు. హరనాథరావు ఆ రోజంతా బయట పనులేమీ పెట్టుకోకుండా ఇంట్లోనే గడిపాడు. 4 రోజుల నుంచి నివేద ఫోన్కి ఛార్జింగ్ లేదు. హాస్పిటల్లో ఆ సంఘటన జరిగాక ఆ హడావిడిలో ఉండి అసలు ఆమె ఫోన్ గురించే పట్టించుకోలేదు. కాలేజ్ నుండి రాగానే మొబైల్కి ఛార్జింగ్ పెట్టింది. మొబైల్ ఆన్ చేయగానే సూర్యదేవ్ నెంబర్ నుండి వచ్చిన మిస్డ్ కాల్స్ కనిపించాయి. ఓ మై గాడ్! డిన్నర్ అయ్యాక గదిలోకి వెళ్లి సూర్యదేవ్కి ఫోన్ చెయ్యాలి అని మనసులో అనుకుంది నివేద. డిన్నర్ చేయగానే నివేద గుర్తొచ్చింది సూర్యదేవ్కి. ఈ రోజైనా ఆమె ఫోన్ కలుస్తుందేమో చూద్దాం అనుకుంటూ ఫోన్ పట్టుకుని పైకి వెళ్లాడు. గోడవతల లేడీస్ హాస్టల్ బాల్కనీలోని అమ్మాయిలంతా అప్పుడే డిన్నర్ చేసి గదుల్లోకి వెళుతూ కనిపించారు. ఆ బాల్కనీలో జీరో లైట్ ఉన్నందువల్ల అమ్మాయిలు స్పష్టంగా బయటకు కనిపించరు. అది ఆ హాస్టల్ మేనేజ్మెంట్ తీసుకున్న జాగ్రత్త కావచ్చు. సూర్యదేవ్ అక్కడి నుండి వెళ్లి ముందు భాగంలో నిలబడి నివేదకు ఫోన్ చేశాడు. నివేద ఫోన్ లిఫ్ట్ చేసి, డిన్నర్ అయ్యాక నేనే కాల్ చేద్దామనుకున్నాను అంది. డిన్నర్ అయిందా? అయింది. మరి కాల్ చేయలేదే? జస్ట్ చేయబోతున్నా, మీరే చేశారు. గుడ్. ఒకసారి పైకొస్తావా? నేను పైనే ఉన్నా. నివేద ఒక్క ఉదుట్న లేచి పరిగెత్తుకుంటూ మెట్లెక్కి పైకి వెళ్ళింది. నేను మీ పైన ఉన్నాననుకున్నావు కదూ, చాలా వేగంగా వచ్చావు పైకి. ఒక్కోసారి అంతే, మైండ్ తప్పు చెప్తుంది, కన్ఫ్యూజ్ అవుతాం. నువ్వే కాదులే, ఎవరైనా అన్నాడు. నివేద సిగ్గుపడి తల మీద కొట్టుకోలేదు కానీ నవ్వుకుంది తనలో తనే. ఇక్కడ వెన్నెల బాగుంది, అక్కడ కూడా ఉందా? ఉంది. ఉందని నాకు తెలియదా? అక్కడ కూడా వెన్నెల బాగుంది అనాలి. ఇక్కడ మా గోడవతల బిల్డింగ్ బాల్కనీలో చాలా మంది అమ్మాయిలు కనిపిస్తున్నారు. కానీ నేను అటువైపు చూడను. ముందు వైపు బాల్కనీలోకొచ్చి నిలబడ్డాను, నిన్ను మాత్రమే చూడాలని. నన్ను మాత్రమే చూడాలనా? అక్కడ నేనెలా కనిపిస్తాను? మీరు ఏఎస్పీ అయినంత మాత్రాన మీరేది చెప్తే అది నేను నమ్మాలా? నేనొక ఏఎస్పీ, నువ్వొక లెక్చరర్. ఇవి ఎందుకు వస్తాయి మధ్యలో? వాటిని గుర్తు చేసుకోకుండా ఉండలేవా? ఎలా ఉంటాను? ఏంటో మీరు. నాకేమో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితేనే సరిగ్గా అర్థం కాదు. లేనిది ఉన్నట్టుగా మాట్లాడితే అసలేం అర్థమవుతుంది? అందుకే నువ్వు చూడ్డానికి పాలలో ముంచిన పచ్చ చామంతిలా ఉంటావని నేను చెప్పినా నమ్మవేమో. అదెలానో చూపించమంటావు, నేనెక్కడ చూపించను. అందుకే నువ్వు నాకు వెన్నెల్లో కనిపిస్తావు, పువ్వుల్లో కనిపిస్తావు అని చెప్పాలనున్నా చెప్పకుండా ఆగిపోతున్నా. ఆగడమే మంచిది. నేనుంటే కాలేజీలో ఉంటాను, లేదంటే ఇంట్లో ఉంటాను అని అనాలనున్నా అనలేదు. అంటే ఇంకేమంటాడో అని. మా పక్కన ఉండే లేడీస్ హాస్టల్ మేడం తెలుగు నావెల్స్ బాగా రాస్తారు వేదా. నేను వాటిని తెప్పించుకుని చదివాను. ఆమె రాసిన ఒక నవలలో లెక్చరర్గా వర్క్ చేసే అద్వైత అనే అమ్మాయి తన ప్రేమతో ఒక టెర్రరిస్ట్ని మంచివాడిగా మార్చేసి దేశాన్ని కాపాడుతుంది. నాకు నిన్ను చూశాక ఆ నవలలోని అద్వైతలా అనిపించావు అన్నాడతను. బాబోయ్! నేనిప్పుడు ఉగ్రవాదులను మార్చాలా ఏ? చూస్తుంటే నాకేదో పెద్ద బాధ్యతే అప్పచెప్పేలా ఉన్నారు అంది నివేద నవ్వి. అతను కూడా నవ్వాడు. ఏమో, ఎవరు చూశారు? జీవితం అంటేనే ఒక యుద్ధం కదా. అందులో ఎదురయ్యే ప్రతి సమస్య ఒక ఉగ్రవాదినే. ఎదుర్కోక తప్పదు. అవును, మీ ఊరెప్పుడు వెళ్ళావు? అక్కడ సిగ్నల్స్ లేవా? నేనెప్పుడు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఊరు నుండి ఎప్పుడొచ్చావు? నేను ఊరు వెళ్ళలేదు. ఏదో అప్పుడప్పుడు తప్ప అక్కడ సిగ్నల్స్ బాగానే ఉంటాయి. నా మొబైల్కి ఛార్జింగ్ పెట్టలేదు. మొబైల్కి ఛార్జింగ్ ఎందుకు పెట్టలేదు? ఇంట్లో ఏవో ప్రాబ్లమ్స్, అందులో పడి మర్చిపోయాను. అలాగా, నేనలా అనుకోలేదు. ఊరెళ్తూ నాకు చెప్పకుండా వెళ్ళిందేంటి అనుకున్నాను.
అంటే ప్రతిదీ నాకు చెప్పాలని కాదు, అలా అనిపించింది అన్నాడు సూర్యదేవ్. సూర్యదేవ్ అలా అనడం నివేదకు బాగుంది. మనకన్నా మన గురించి ఆలోచించే వాళ్ళుండడం, మనకు ప్రాధాన్యత ఇవ్వడం మామూలు విషయం కాదు. మనం వాళ్ళ గుండెను అంతో ఇంతో ఎంతో కొంత ఆక్రమించుకుంటేనే అది సాధ్యం. మాట్లాడు వేదా అన్నాడతను. నివేద ఉలిక్కిపడి "ఉమ్" అంది. ఊ కాదు, మాట్లాడు. నువ్వలా మాట్లాడకుండా మౌనంగా ఉంటే నేనలా ఆలోచించకూడదేమో అనిపిస్తుంది నాకు. నీ పట్ల నాకా మాత్రం చనువు, అభిమానం ఉండొచ్చా? పర్వాలేదా? నీకేం ఇబ్బంది లేదుగా? అన్నాడు. అదే మాట ఇంకెవరన్నా ఊరుకునేది కాదు నివేద. అయినా అతడు అడిగిన దానికి లేదు అని సమాధానం ఇస్తే తనంతట తనే అతనికి చనువు, హక్కు ఇచ్చినట్టవుతుంది. ఉంది అంటే అతన్ని తనంతట తనే దూరం చేసుకున్నట్టవుతుంది. అందుకే ఆలోచిస్తోంది. ఆమె మౌనంగా ఉండడంతో సూర్యదేవ్ కూడా తొందరపడ్డానేమో అనుకున్నాడు. ఏంటండి వేదగారు, నేను తప్పుగా ఏమైనా మాట్లాడేనా? అన్నాడు. ఇప్పుడు అండీలు, గారెలు వాడి నన్ను దూరం పెట్టడం ఎందుకులేండి. మీరేం తప్పుగా మాట్లాడలేదు. ఇక్కడేవో బుక్స్ కింద పడితే సర్దుతూ వెంటనే రెస్పాండ్ కాలేదు అంటూ అబద్ధం చెప్పింది. వెంటనే కాకపోయినా ఆలస్యంగానైనా అతనికి కావలసిన సమాధానం ఆమె నుండొచ్చింది. నువ్వొకసారి అలేఖ్యతో మా ఆఫీస్కి రాగలవా వేదా? ఓ, అలేఖ్యతో రావాలంటే మల్లికార్జున్ తనని ఏదో ఒకటి చెయ్యాలి కదా, లేకుంటే వీలు కాదేమో. పోనీ నేను మీ కాలేజీ దగ్గరికి రానా అన్నాడు. మీరొస్తారా? ఇంకేమైనా ఉందా అంటూ వణికిపోయింది నివేద. నువ్వలా వణికిపోతావని తెలిస్తే అడిగేవాడ్నే కాదు అన్నాడు సూర్యదేవ్. అతను ఇంకా ఏదో అనబోతుంటే కింది నుండి వాళ్ళమ్మగారు పిలిచారు. నాన్నా, సూర్యదేవ్, నిన్ను మీ నాన్నగారు పిలుస్తున్నారు అని. నేను తర్వాత కాల్ చేస్తాను వేదా అంటూ కాల్ కట్ చేశాడు సూర్యదేవ్. వినీల్ ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా అతనికి సహస్ర బాగా గుర్తొస్తోంది. అలా గుర్తుకు రావడం వల్లనే ఆ రోజు అతను చేస్తున్న ఆపరేషన్ ఫెయిల్ అయింది. దానివల్ల ఒకరి ప్రాణాలు పోయాయి. జైలుకు పోయాడు, పరువు పోయింది. ఇప్పుడు హాస్పిటల్కు కూడా పోలేకపోతున్నాడు. ఇదంతా సహస్ర వల్లనే జరిగింది. ఇంకెప్పుడు ఇలా జరగకూడదు. అలా జరగకూడదు అంటే సహస్రను పూర్తిగా మర్చిపోవాలి. సహస్రను పూర్తిగా మర్చిపోయాకనే హాస్పిటల్కి వెళ్ళాలి. కానీ సహస్రను మర్చిపోవాలంటే ఏం చేయాలి? సహస్రను మర్చిపోవచ్చు అంటే ఏమైనా చేస్తాడు. ఏం చెయ్యడానికైనా సిద్ధంగా ఉన్నాడు. కానీ ఏం చెయ్యాలన్నదే అతని ఆలోచన. అందరూ భోంచేసి పడుకున్నాక మెల్లగా హరనాథరావుతో చెప్పింది తన ఆలోచనేంటో సత్యవతి. ఆయన వినగానే ఆశ్చర్యపోలేదు, ఆలోచించాడు. ఏమంటారు? ఇది మీకు బాగా నచ్చితేనే చేద్దాం, లేకుంటే దీన్నింతటితో వదిలేద్దాం అంది ఆమె తెలివిగా. ఎందుకు వదలాలి సత్య? నువ్వేమైనా తప్పుగా ఆలోచిస్తే కదా. నీ ఆలోచన బాగుంది. వినీల్తో మాట్లాడదాం అన్నాడు హరనాథరావు. వినీల్ ఒప్పుకుంటాడా నివేదను పెళ్లి చేసుకోవడానికి అంది సందేహంగా. ఒప్పుకుంటాడు. లేదంటే ఒప్పిద్దాం. నివేద మనకు కోడలు కావడం అన్ని విధాలా బావుంటుంది. ఎందుకంటే నివేద మంచి సమర్థురాలు, సమయస్ఫూర్తి ఉన్న అమ్మాయి. పైగా మన కళ్ల ముందు పెరిగింది. వినీల్ ఎలా ఉన్నా, ఏ మూడ్లో ఉన్నా వాడిని మార్చుకోగలదు. అంతటి శక్తి ఉంది నివేదకు. ఈ పెళ్లి జరిగితే మన ఇల్లే కాదు, హాస్పిటల్ కూడా బాగుంటుంది అన్నాడు. సరే పదండి, వెళ్ళి అబ్బాయితో మాట్లాడదాం అంటూ లేవబోయింది. ఆగు సత్య, వెళదాం. ఎలా మాట్లాడితే బావుంటుందో నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వు అన్నాడాయన. ఆమె అలాగే అంటూ కూర్చుంది. ఆయన కొద్దిసేపు ఆలోచించి, నివేద కాలేజీ నుండి రాకముందే వినీల్తో మాట్లాడదాం సత్య. వినీల్ అభిప్రాయం తెలుసుకున్నాకే నివేదతో మాట్లాడదాం. సరేనా? రా వెళదాం అంటూ సత్యవతిని తీసుకుని వినీల్ దగ్గరకు వెళ్ళాడు. వినీల్ బాల్కనీలో కూర్చుని కళ్ళు మూసుకుని ఉన్నాడు. నాన్న వినీల్ అంటూ ప్రేమగా పిలిచాడు హరనాథరావు. వినీల్ కళ్ళు విప్పి చూసి, రండి నాన్నగారు, కూర్చోండి అన్నాడు. హరనాథరావుతో పాటు సత్యవతి కూడా వినీల్కి ఎదురుగా కూర్చుంది. నేను అమ్మా నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాం వినీల్. మాట్లాడండి నాన్నగారు. నువ్వు జరిగింది మర్చిపోకుండా దాన్నే ఆలోచిస్తున్నావు వినీల్. మానసికంగా బాగా నలిగిపోతున్నావు. జరిగింది పూర్తిగా మర్చిపోతేనే నువ్వు మానసికంగా, శారీరకంగా శక్తివంతుడు అవుతావు. లేకుంటే ఎన్ని రోజులైనా ఇలాగే ఉంటావు. మనోవేదన మంచిది కాదు నాన్న. దాన్నుండి వీలైనంత త్వరగా బయటపడాలి. లేకుంటే పూర్వ వైభవం పోయి పాతాళాన్ని చూస్తాము అన్నాడాయన. మీరంటున్నది నిజమే నాన్నగారు. నేనిప్పుడు నిజంగానే పాతాళంలో ఉన్నాను. నాకు అక్కడ ఉండాలని లేదు.
వీలైనంత త్వరగా పైకి రావాలనుంది అన్నాడు వినిల్. అందుకే కొద్ది రోజులు మన హాస్పిటల్ని మీ ఫ్రెండ్ డాక్టర్ రఘును చూసుకోమని చెప్దాం. నువ్వు ఈ ఊరొదిలి నీకు నచ్చిన ప్రదేశాలు చూసిరా అన్నాడాయన. నువ్వు ఈ చేదు జ్ఞాపకాల్లో నుంచి తప్పకుండా బయటపడతావు అన్నాడు హరనాథరావు. వెంటనే సత్యవతి కల్పించుకుంది. ఇలాంటి స్థితిలో వాడొక్కడే బయటకెళ్లడం నాకిష్టం లేదు అంది. ఒక్కడే వెళ్ళడు సత్య, తోడుగా నివేద కూడా వెళుతుంది అన్నాడు హరనాథరావు. నివేదనా? అడిగాడు అర్థం కాక వినిల్. అవును వినిల్, నివేద వస్తుంది నీకు తోడుగా. కొద్ది రోజులు కాదు, జీవితాంతం అలా ఉండాలనే నేను అమ్మ నీకు నివేదకు పెళ్లి చేయాలనుకుంటున్నాం. నివేద నీ పక్కన ఉంటే అప్పుడు నిన్ను ఏ జ్ఞాపకాలు వెంటాడవు, అన్నీ మర్చిపోతావు, ఎప్పట్లా ఉంటావు అన్నాడు హరనాథరావు. ఆలోచించాడు వినిల్. సహస్ర ఎక్కడుందో తెలీదు. ఒకరు అరుణాచల్ వెళ్ళిందంటే ఇంకొకరు స్టేట్స్ వెళ్ళిందంటున్నారు. అసలు ఉందో లేదో అని కూడా అంటున్నారు. అలాంటి మిస్టరీని ప్రేమించి జీవితాన్ని ఇంకా ఎందుకు నవ్వుల పాలు చేసుకోవాలి? సహస్ర ఒక్కతే అమ్మాయా? నివేద కాదా? మనకంటూ ఒక మనిషి కావాలనుకున్నప్పుడు ఎవరైతేనే? ఏంటి నాన్నా వినిల్ ఆలోచిస్తున్నావు? నా మాటలు నీకు నచ్చలేదా? అబ్బే అదేం లేదు నాన్నగారు అన్నాడు వినిల్. హమ్మయ్యా అని మనసులో అనుకుని, సరే వినిల్, నీతో అన్ని విషయాలు తర్వాత మాట్లాడతాను అంటూ హరనాథరావు లేచి కిందికి వెళ్ళాడు. ఆయనతో పాటు సత్యవతి కూడా వెళ్ళింది. వాళ్లు వెళ్ళాక కొద్దిసేపు అలాగే కూర్చున్నాడు వినిల్. సూర్యదేవ్ గుర్తుకు రాగానే క్లబ్ గుర్తొచ్చింది. చాలా రోజులైంది క్లబ్కు వెళ్ళి అనుకుంటూ లేచి గబగబా స్నానం చేసి డ్రెస్ వేసుకున్నాడు. కారు బయటకు తీసి క్లబ్కు వెళ్ళాడు. వినిల్ని చూడగానే, హాయ్ వినిల్, హౌ ఆర్ యూ? చాలా రోజులైంది కలిసి అన్నాడు సూర్యదేవ్. ఫైన్ సూర్యదేవ్, థ్యాంక్ యూ అంటూ వెళ్ళి అతని ఎదురుగా కూర్చున్నాడు వినిల్. డాక్టర్ సహస్ర ఫోన్ చేశారా? అడిగాడు సూర్యదేవ్. లేదు అన్నాడు పొడిగా. అదేంటి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేనట్టుగా లేదు అన్నావు సింపుల్గా అన్నాడు సూర్యదేవ్. ఎందుకు ఇంట్రెస్ట్ సూర్యదేవ్? ఇంకా ఎవరిని చంపాలి? ఆ రోజు జరిగిన ఆ సంఘటన గుర్తొస్తేనే బాధగా ఉంటుంది, సిగ్గుగా ఉంటుంది. దానికి కారణం సహస్ర. సహస్ర మీద ఉన్న ప్రేమ. ఆ ప్రేమ వల్లనే నా చేతిలో ఒక మనిషి ప్రాణాలు పోయాయి. జైలుకు పోయాను. ఇంతకన్నా అవమానం, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందా ఎవరికైనా? ఎంత మంచి ఉద్దేశంతో ఎంఎస్ చేశాను, ఎన్ని కలలు కని మెడిసిన్ చదివాను. అదంతా ఒక అమ్మాయిని ప్రేమించినందుకు, ఆరాధించినందుకు పోగొట్టుకోవాలా అన్నాడు. సూర్యదేవ్ వింటున్నాడు. ఎక్కడుందో తెలియదు, ఫోన్ చెయ్యదు. అయినా నేను ఆమె కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నించాను. కానీ ఆమె నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చాలా తెలివిగా దూరమైంది. నన్ను మోసం చేసింది. ఇన్ని రోజులు నేనెంత పిచ్చి ప్రేమలో బ్రతికానో నా చేతిలో ఒక మనిషి ప్రాణాలు పోయే వరకు తెలియలేదు. నేను ప్రాణాలు పోసేవాడినే కాని తీసేవాడిని కాదు సూర్యదేవ్. అందుకే నాకు ఆమె అంటే ఇంట్రెస్ట్ లేదు. ఆమె గురించి మాట్లాడడం అంతకన్నా ఇష్టం లేదు. ఇంతవరకు నన్ను నేను బాధ పెట్టుకున్నది చాలు, ఇంకా ఎందుకు అన్నాడు వినిల్. వినిల్ బాధ అర్థమైంది సూర్యదేవ్కి. ఇంట్రెస్ట్ లేదు అన్నాడే కాని ప్రేమ లేదు అనలేదు. అది గమనించాడు సూర్యదేవ్. సహస్ర గురించి ఒక్క నీకు తప్ప ఎవరికీ తెలియదు సూర్యదేవ్. ఇంట్లో చెప్దామనుకునే లోపలే ఇలా జరిగింది. చెప్పకపోవడమే మంచిదైంది. చెప్పి ఉంటే అమ్మా నాన్నగారు చాలా బాధపడేవాళ్లు. ఇప్పుడా బాధ లేదు వాళ్లకు అన్నాడు వినిల్. సో ఇప్పుడు నువ్వు చాలా హ్యాపీ అన్నమాట అన్నాడు సూర్యదేవ్. బాధగా చూశాడు వినిల్. ఆ బాధ ఎందుకో వినిల్కి అర్థం కాలేదు. కొన్నిటిని మర్చిపోతే కొన్నిటిని పొందగలమట సూర్యదేవ్. అందుకే నాన్నగారు నాకు పెళ్లి చేస్తానంటున్నారు. నేను కూడా నా కెరీర్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తున్నాను. పెళ్లి కాగానే నన్ను నా భార్యతో ఎటైనా వెళ్లి రమ్మంటున్నారు. జస్ట్ చేంజ్ కోసం. అప్పటి వరకు నా హాస్పిటల్ని డాక్టర్ రఘు చూసుకుంటారు అన్నాడు వినిల్. బాగుంది వినిల్. డాక్టర్ సహస్రను మర్చిపోవడం కోసం ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావన్నమాట. మధ్యలో ఎప్పుడైనా సహస్ర గుర్తొస్తే ఏం చేస్తావు? ఇది నీకెలా ఉందో గాని నాకైతే నచ్చలేదు. నీ కెరీర్ని కాపాడుకోవడానికి ఇంకో అమ్మాయి మనసుతో ఆడుకుంటున్నట్టుగా ఉంది. వినీల్కి కోపం వచ్చింది. ఆడుకోవడమా? నాకిప్పుడు 27 ఏళ్లు సూర్యదేవ్. 18 ఏళ్ల కుర్రాడిని కాదు. ప్రేమ, అమ్మాయి తప్ప అమ్మా నాన్న, చదువు, కెరీర్, నాకంటూ ఒక జీవితం ఉందని ఆలోచించలేని వయసులో నేను లేను. నువ్వు కూడా తెలిసి తెలియని వయసులో ఉన్నవాళ్లలా ఆలోచించకు. అయినా నేను నా భార్య మనసుతో ఆడుకుంటున్నట్టుగా ఇంకా పెళ్లి కాకముందే ఎలా డిసైడ్ చేస్తావ్? అలా ఆడుకుంటే నాశనమయ్యేది నా జీవితమే
అన్నాడు. అది కాదు వినీల్, మనసుని డైవర్ట్ చేసుకోవాలంటే పెళ్లి తప్ప మరో ఆప్షన్ లేదా? అన్నాడు సూర్యదేవ్. పెద్దవాళ్ళు ఆ ఆప్షనే చెప్తున్నారు. వాళ్ళు బాగా ఆలోచించే చెప్తారు కదా. ఈ విషయంలో నేను వాళ్లనే ఫాలో అవుతాను సూర్యదేవ్. నాక్కూడా నా వయస్సుకి మనసుకి మార్పు కావాలి అంటే అదే సరైన ఆప్షన్లా అనిపించింది. ఎందుకంటే ఈ మధ్యన నేను బాగా డిస్టర్బ్ అయ్యాను. నిద్ర రావడం కోసం స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా వాడుతున్నాను. దీన్ని బట్టి నన్ను అర్థం చేసుకో సూర్యదేవ్, నేనెలాంటి స్థితిలో ఉన్నానో అన్నాడు వినీల్. మనల్ని మాత్రమే అవతలి వాళ్ళు అర్థం చేసుకోవాలని ఎవరికైనా ఉంటుంది వినీల్. కానీ ఎదుటి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో కూడా మనం అర్థం చేసుకోవాలి అంటూ ఫోన్ రావడంతో మొబైల్ వైపు చూశాడు సూర్యదేవ్. నేను అర్జెంటుగా వెళ్ళాలి వినీల్, తర్వాత కలుద్దాం. ఎవరో చెప్పారని కాకుండా ఏ నిర్ణయమైనా నీ అంతట నువ్వే బాగా ఆలోచించి తీసుకో అంటూ లేచి క్లబ్లో నుంచి వెళ్ళిపోయాడు సూర్యదేవ్. సూర్యదేవ్ వెళ్ళాక వినీల్ మనసు కలవరపడింది. సూర్యదేవ్ అన్నట్టు నిజంగానే తను ఒక అమ్మాయి మనసుతో ఆడుకోబోతున్నాడా? సత్యవతికి దూరపు బంధువులైన ఇద్దరు ఆడవాళ్లు సిటీలో ఏదో ఫంక్షన్కొచ్చి వెళ్తూ వెళ్తూ సత్యవతి దగ్గరకొచ్చారు. వాళ్లను చూడగానే చాలా మర్యాదగా, గౌరవంగా, ప్రేమగా చూసుకుంది సత్యవతి. సత్యవతి అభిమానం చూస్తుంటే తమ కూతుళ్లను వినీల్కిచ్చి చేస్తే బావుంటుంది అన్న ఆలోచనొచ్చింది వాళ్లకి. ఇద్దరూ ఒకేసారి కాకుండా ఒకరికి తెలియకుండా ఒకరు సత్యవతితో మాట్లాడాలనుకున్నారు. ఇదే మంచి సమయమని ఇద్దరిలో ఒకరైన సునీత మెల్లగా సత్యవతి దగ్గర కూర్చుంది. ఆవిడ ఇప్పుడే స్నానానికి వెళ్లారు వదినగారు. మీతో కొంచెం మా అమ్మాయి గురించి మాట్లాడాలని వచ్చాను. అదిప్పుడు డాక్టర్ అయింది. వినీల్కిస్తే బావుంటుందని నేను మా ఆయన అనుకున్నాం. ఈ ఇంట్లో మీ మాట అన్నయ్య మాట ఒకటే అని విన్నాను. అందుకే అన్నయ్య లేకపోయినా మీతో మాట్లాడుతున్నాను. వినీల్కి మీరు తొందరలోనే పెళ్లి చేయాలని ఉన్నట్టు తెలిసింది అంది వినయంగా సునీత. నివేద వినీల్ కోసం కాఫీ కలుపుతూ వంటగదిలో ఉంది. ఆవిడ మాటలు నివేదకు వినిపిస్తున్నాయి. వినీల్కి మేం పెళ్లి చేయాలన్న మాట వాస్తవమే వదినా, కానీ వేరే అమ్మాయితో కాదు, మా మేనకోడలు నివేదతో అంది సత్యవతి. సునీతతో పాటు వంటగదిలో ఉన్న నివేద కూడా షాక్ తిన్నది. నివేదతోనా? ఆశ్చర్యంగా ఉందే. ఇలా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయబోతున్నట్టు మీరెప్పుడు నిర్ణయించుకున్నారు? అంది సునీత సర్వం కోల్పోయిన దానిలా. ఈ మధ్య వదినా. నివేద డాక్టర్ కాదు, పైగా పేదపిల్ల. మీరు చదివిస్తే చదువుకుని ఏదో ప్రైవేట్ కాలేజీలో ఉద్యోగం చేసుకుంటుంది. ఇప్పుడు కూడా మీ ఇంట్లోనే తలదాచుకుని ఉంది. ఏదో ఆ అమ్మాయికి తగిన అబ్బాయికిచ్చి పెళ్లి చేయడం సరైన పద్ధతేమో. ఎందుకంటే ఏ విధంగా చూసుకున్నా మీకు వాళ్ల కుటుంబం సరిపోదు. ఇది నేనే కాదు, ఎవరైనా అంటారు. మీకు వాళ్లతో చాలా దగ్గరి బంధుత్వం ఉంటే ఉండొచ్చు. అదొక్కటే వియ్యం అందుకోవాలంటే సరిపోతుందా వదినగారు? అంది సునీత చాలా మెత్తగా. మేమలా ఆలోచించలేదు. ఆలోచించాలి. మన కోసం కాకపోయినా సొసైటీ అనేది ఒకటి ఉందిగా. అందులో మన వాల్యూస్కి తగినట్టుగానే మన సంబంధాలు, బంధుత్వాలు ఉండాలి. జాలి పడడం వల్లనో, చిన్నపాటి అభిమానం వల్లనో ఇప్పుడు మనం చేసే ఇలాంటి తప్పుల వల్ల పిల్లలు చాలా కోల్పోతారు. ముఖ్యంగా వినీల్ లాంటి వాళ్ళు. ఆ అబ్బాయి మామూలు వ్యక్తి కాదు. శస్త్రచికిత్సలు చేయడంలో నిపుణుడు. అది కూడా మీరు ఆలోచించాలి అంది సునీత. ఆలోచించాం వదినా. మాకేం కావాలో అది నివేదలో ఉంది. అందుకే నివేదకు వినీల్కు పెళ్లి చేయబోతున్నాం. మీరిలాంటివేవీ మనసులో పెట్టుకోకుండా పెళ్లికి రండి. ఇక దీని గురించి మీరేం మాట్లాడకండి. మీరంటే నాకు చాలా గౌరవం ఉంది అంది సత్యవతి. మరి ఈ విషయం వినీల్కి చెప్పారా? ఒప్పుకున్నాడా? అంది సునీత. ఒప్పుకున్నాడు. నివేద కూడా ఒప్పుకుందా? నివేదకింకా చెప్పలేదు. చెప్పినా తను వద్దందు, సంతోషపడుతుంది. ఈ పెళ్లి తనకి అక్షయ పాత్ర లాంటిది. అందుకే చెప్పలేదు. తొందరేముంది? తర్వాత చెప్తాను అంది సత్యవతి. ఇక సునీత మాట్లాడలేదు. ఆమెతో పాటు వచ్చినావిడతో ఈ విషయం చెప్పాలని వెంటనే లేచి వెళ్ళింది. ఆమె బాత్రూంలో నుంచి ఎప్పుడు బయటకు వస్తుందా అని ఎదురుచూస్తూ కూర్చుంది. నివేద పరిస్థితి మామూలుగా లేదు. చాలా అలజడిగా, అల్లకల్లోలంగా ఉంది. కాఫీ కప్పుతో వినీల్ దగ్గరకు వెళ్లాలంటేనే కాళ్లు రావడం లేదు. అయినా తనకి వినీల్తో పెళ్ళేంటి? వీళ్ళెందుకిలా ఆలోచిస్తున్నారు? తన పెళ్లి గురించి తన తల్లిదండ్రులు ఆలోచించాలి కాని వీళ్లు ఆలోచించడమేంటి? దయతో చదివించారు. ఆ కృతజ్ఞత తనకి ఎప్పుడూ ఉంటుంది. అంతవరకే. కాని ఇదంతా ఏంటి? వెళ్లాలని లేకపోయినా బలవంతంగా మెట్లెక్కి వినీల్ దగ్గరకు వెళ్ళింది. వినీల్ ఎప్పట్లాగే కాఫీ తీసుకున్నాడు. ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నట్టుగా చూశాడు. అతను ఎప్పుడైనా అంతే. నివేదతో అలాగే ఉంటాడు.
నివేద అంటే అతనికి ఉన్న అభిప్రాయం కేవలం నివేద తన తండ్రి హరనాథరావు చెల్లెలు కూతురు. వాళ్ళు ఆమెను చదివించలేక తమ ఇంట్లో ఉంచారు. అమ్మ పైకి రాలేనప్పుడు టైంకు కాఫీ తెచ్చి ఇస్తుంది. పనిపిల్లతో గదిని శుభ్రం చేయిస్తుంది. అది ఆ అమ్మాయి డ్యూటీ అన్నట్టుగానే ఉంటుంది. అంతకు మించి ఇంకేం ఉండదు. నివేద కిందికి వెళ్ళింది. ఆ ఇంట్లో ఎప్పట్లా తిరగలేక తన గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకుంది. ఒక గంట తర్వాత బంధువులు వెళ్లిపోయారు. రాత్రికి డిన్నర్ టైంలో నివేద వెళ్లలేదు. గదిలోనే ఉంది. హరనాథరావు, సత్యవతి వెళ్లి డిన్నర్ చేద్దాంరా అంటూ నివేదను పిలిచారు. ఆమె రాలేదు. వినీల్ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని ఉన్నాడు. నివేద డిన్నర్ చేయడానికి రాకుండా గదిలోనే ఉంది వినీల్. నువ్వు వెళ్లి పిలిస్తే వస్తుందేమో, వెళ్లి పిలువు అంది సత్యవతి. వినీల్కు నివేదకు పెళ్లి చెయ్యాలని అనుకున్నప్పటి నుంచి వాళ్లను కాస్త దగ్గర చెయ్యాలన్నదే ఆమె ప్రయత్నం. వినీల్ ఏం ఆలోచిస్తున్నాడో ఆమె మాటను పట్టించుకోలేదు. ఆమె మనసు చివుక్కుమంది. ఒక్కోసారి పిల్లలు చెప్పిన మాట వినకపోతే బాధనిపిస్తుంది. అప్పుడే సూర్యదేవ్ ఫోన్ చేశాడు నివేదకు. ఆమె లిఫ్ట్ చేయగానే, ఏం చేస్తున్నావ్ వేదా అన్నాడు. పడుకున్నాను అంది నివేద. ఈ టైంలో నువ్వు పడుకోవే, చదువుకుంటూనో ఏవో బుక్స్ సర్దుకుంటూనో ఉంటావుగా అన్నాడు ఆమె గురించి బాగా తెలిసిన మనిషిలా. అంది. చాలా నీరసంగా అనిపిస్తుంది నీ వాయిస్. ఏం జరిగింది? ఒంట్లో బావుండలేదా? అదేం లేదు, ఒంట్లో బాగానే ఉంది. లేదు, నువ్వు రోజులాగా లేవు. ఆ మాత్రం నేను తెలుసుకోలేనా? ఆమె మాట్లాడలేదు. డిన్నర్ చేశావా? సమాధానం లేదు. నువ్వు డిన్నర్ చేయలేదు, నాకు తెలుస్తోంది. మళ్ళీ ఇంట్లో ఏమైనా గొడవలా? మొన్న అన్నావుగా ఇంట్లో ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయని. చెప్పు వేదా, ఏం జరిగింది అన్నాడు సూర్యదేవ్. ఏదో జరిగిందని అతనికి అర్థమవుతోంది. ఆమెకు మాటలు రావడం లేదు. సరే, నువ్వుండే ఏరియా చెప్పు, నేనొస్తాను. అలేఖ్య దగ్గరకు వెళుతున్నానని నువ్వు బయటకు రా. నాతో కలిసి డిన్నర్ చేద్దు. తిరిగి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. మరి నువ్వు ఈ టైంలో బయటకు రాగలుగుతావా? చెప్పు వేదా, నువ్వు బయటకొస్తానంటే ఇప్పుడే వస్తాను అన్నాడు. అప్పటికే నివేదకు కన్నీళ్లొస్తున్నాయి. ప్రేమపూర్వకమైన ఆ సంభాషణను తట్టుకోలేకపోతోంది. నన్ను ఇంతగా పట్టించుకునేవాళ్లు కూడా ఉన్నారా అన్న భావన ఆమెను చాలా మృదువుగా కుదిపేసింది. వెంటనే ఫోన్ కట్ చేసింది. ఈ కథను ఇక్కడితో ఆపుదామండి. మిగిలిన కథను 3వ ఎపిసోడ్లో వినిపిస్తాను. నమస్తే.